ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మీరే సినిమా చూశారు, చాలా హ్యాపీగా ఉందని చూసుకుంటూ ఉన్నారు. మీరే సినిమా చాలా మంది యాక్టింగ్ చాలా బాగా చేశారు. మంచు మనోజ్ గారు ఈ యాక్టింగ్ దుమ్ములు లేపారు. తేజ సత్య గారు పాన్ ఇండియా మూవీ అని చెప్పారు. నిజంగా పాన్ ఇండియా మూవీ అని చూసుకుంటా ఉన్నారు. శ్రేయ గారు యాక్టింగ్ చాలా బాగుంది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చూసుకుంటా ఉన్నారు. శ్రేయ గారు ముందుకు వెళ్ళి చాలా యాక్టింగ్ బాగా చేస్తూ ఉన్నారు. చిపాపతి గారు చాలా యాక్టింగ్ చాలా బాగా చేశారు. రితికా నాయక్ అయ్యా, మీకు ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నా. నేను ఏంటంటే పాన్ ఇండియాలో అందరూ విరగొట్టేశారు. ఈ మూవీ తోటి హనుమాన్ తర్వాత ఇంత మంచి సినిమా తీయడానికి కారణం ఆయన స్క్రిప్ట్ చేసినని నేను అనుకుంటున్నాను. మన మెగాస్టార్ చిరంజీవి గారి చేతిలో పెరిగారు. ఆయన లెక్కలో ఎక్కడికో తీసుకెళ్లారు. అయ్యా, నేను రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాను. అంటే ఇప్పుడు చాలా బాగుంటాను. ఇప్పుడే చుట్టాను మీరు చాలా బాగుంది. అలా ఫ్రెండ్ చాలా బాగుంది. అలా హీరోయిన్ చాలా బాగుంది. చల్లగా ఉంది. అదే టక్కర్ దొప్పించుకోవచ్చు కదా. దెబ్బరా తగ్గంత పుట్టుకట్టదేంటి. సినిమా చాలా బాగుంది. అంత బాగా పవన్ కళ్యాణ్ యాక్టింగ్. పవన్ కళ్యాణ్ అల్లం బెల్లం అనుపమన్న బెల్లం అని అంటే ఒకసారి మీరు వెళ్ళి కిష్కిందపురి చూడండి. ఉత్త ఓపిస్తుంది అనుపమ. వణికిచ్చింది ఖతర్నాక్. అది కూడా బెల్లం కలిసి అల్లం కలిసి ఇద్దరు కలిసి బ్లాక్ బస్టర్ రెడ్డి కొట్టారు. కిష్కిందపురి ఒక మంచి హర్రర్ సినిమా. అఫ్కోర్స్ ఇటువంటి సినిమాలు చాలా వచ్చినాయి. వాళ్ళు అప్పుడప్పుడు చూడడం మస్తు ఫైట్లు ఎఫెక్ట్స్ మస్తు చేసి సినిమా మస్తు హిట్. 10,000 కోట్లు పక్క వస్తుంది. సినిమా సూపర్. విత్రిసాతి అన్న సినిమా మాత్రం మంచిగా తీసిరు అన్న. నమ్మకాన్ని అట్లా అవుతావు. విత్రిసాతి ఏం మాట్లాడుతున్నావు? ఒక 10,000 కోట్లు పక్క వస్తుంది ఇప్పుడు. విత్రిసాతి అన్నా మంచిగా చెప్తున్నా చూడు. సినిమా 10,000 కోట్లు పక్క వస్తుంది. ఇప్పుడే చెప్తున్నా చూడు. ఇప్పుడే కట్టే పట్టుకొని వచ్చిన. పోతుంది మన సినిమా. పోతున్నా ఇంకోసారి సినిమాకు. విత్రిసాతి ముట్టుకోలేదు. రెండు కూడా అంత ఎంగేజింగ్ గా ఉన్నాయి. స్క్రీన్ ప్లేస్ సినిమా అదిరిపోయింది. మామూలుగా లేదు. సో బ్లాక్ బస్టర్ ఫిలిం. అండ్ ఈ వారం వచ్చిన 2 సినిమాలు థియేటర్లోనే చూడండి. కిష్కిందపురి, మిరాయ్. అండ్ వీటితో పాటు ఇంకో బ్లాక్ బస్టర్ ఫిలిం కూడా ఉంది. చిన్న సినిమాలు పెద్ద విజయాలకు మనకి నాందిగా లిటిల్ హార్ట్స్. 3 సినిమాలు కూడా మనకి అంటే TFIకి మంచి రోజులు వచ్చేసే మళ్ళీ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ సినిమాలు కంటిన్యూగా బాస్ వీకెండ్ ఈ వీక్ రిలీజ్ అవడం చాలా ఆనందంగా ఉంది. సో తెలుగు సినిమా కట్టు బానిసలాగా చెప్పాలంటే సినిమాలు బాగుంటాయి అనేది చెప్పడం చాలా ఆనందంగా ఉంది. సో ఓవరాల్గా మంచి సినిమాలు వస్తున్నాయి. TFI బాగుండాలి అండ్ సినిమాలు బాగున్నాయి. థియేటర్ కంటే చూడండి. సాయి శ్రీనివాసన్ యాక్షన్ అదిరిపోయిందన్న. సాయి శ్రీనివాసన్ నుంచి ఈ పెర్ఫార్మెన్స్ అంటే రాక్షసులు చూసిన తర్వాత మళ్ళీ భైరవంలో పెర్ఫార్మెన్స్ బాగుంది. మళ్ళీ దీంట్లో ఆయన ఇంప్రూవ్ అవుతూ ఆయన ప్రూవ్ చేసుకుంటూ నిజంగా ఆయన పడుతున్న కష్టం కనిపిస్తుంది. అండ్ సినిమాలకి ఆయన పెడుతున్న సినిమాలంటే ఆయన కొన్ని ఇష్టంగా అనిపిస్తుంది. సో కిష్కిందపురి అయితే బ్లాక్ బస్టర్ అన్నారు. చూడండి థియేటర్లో చూడండి. యూల్ ఫీల్ దట్ హారర్ అనమాట థియేటర్లో. నేను ఓజీ సినిమా ఆల్రెడీ ఈ సినిమా వచ్చింది. ఓజీ సినిమా చూసే నేను ఆల్రెడీ 2 కోట్లు వచ్చినాయి. సినిమా మొత్తం పత్తలైపోయింది. ఆల్రెడీ 2 శవాలు వేసినాయి. వాళ్ళు అవసరం పెట్టుకుంటే అలా ఉండదు సినిమా. ఓజీ మాత్రం చాలా చాలా బాగుంది. ఎన్ని కోట్లు వస్తాయి? 2 కోట్లు 200 కోట్లు 2,000 కోట్లు సినిమాకి. ఓజీ సినిమాకి 2,000 కోట్లు పక్క. ఫైటింగ్ ఎలా ఉంది? అలాగా ఫైటింగ్ మాత్రం లుక్ మాత్రం అదిరిపోయింది. చాలా చాలా బాగుంది. కొత్త కనిపించిన పవన్ కళ్యాణ్ జై బాబా సార్. కట్టప్ప కన్నా బాగుండడా? కట్టప్ప కన్నా జిందాబాద్. థియేటర్ అయితే ఓజీ మాత్రం సినిమా మాత్రం చాలా బాగుంది. 2,000 కోట్లు వచ్చిన సినిమాకి 200 కోట్లు 2,000 కోట్లు సినిమాకి. ఓజీ సినిమాకి ఆల్రెడీ 2,000 కోట్లు దాడుతుంది. ఆల్రెడీ 2,000 కోట్లు ఆల్రెడీ దాడేసింది. చాలా చాలా బాగుంది పవన్ సినిమా. లంగా సూపర్ చాలా బాగుంది. మంచి మనోజ్ గారు యాక్టింగ్ అయితే అదిరిపోయింది. మన తేజ సజ్జ అయితే ఫైట్లు మాత్రం అదిరిపోయింది. మన తేజ సజ్జ అయితే మనం అమ్మా నీకు నాయన అయితే మనోజ్ మా పిల్లలు చేస్తాడమ్మా. ఈ నాయన అయితే మనోజ్ నా పిల్లలు చేస్తాడమ్మా. ఇంకా
సినిమా ఎట్లా అనిపించింది? లుక్ మాత్రం అదిరిపోయింది. ఆ, ఇట్లా ఆ, అదిరిపోయింది. ఆ, ఆ, డాన్స్ మాత్రం అదిరిపోయింది. మొత్తం అదిరిపోయింది. అట్లా సూపర్ సూపర్ శుభం బాగుందా? బాగుంది, చాలా బాగుంది. ఎట్లా నచ్చింది నీకు సినిమా? కానీ మంచి మన యాక్టింగ్ బాగా నచ్చింది. ఆ, మంచిగా చేసినా బాగా చేశాడు. మంచిగా బాగా చాలా బాగుంది. మంచిగా. సూపర్ సూపర్. ఇంకా పాటలు 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 పాట ఓ పాట పాడు. మనోజ్ గారా ఆ. పాట మర్చిపోయిన పాట మర్చిపోయాను. ఓది 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 విలన్ దొరికాడు. నిజంగా మనోజన్న ఫ్యూచర్ లో చాలా గట్టి విలన్ అవుతావు. నువ్వు హీరో అనే అసలు ఆలోచించకు. ఎటువంటి క్యారెక్టర్ చేసినా దాన్ని నువ్వు పండించగలవు, ఆ పాత్రని మెప్పించగలవు, వండర్ఫుల్ క్యారెక్టర్ లో ఒదిగేయగలవు. సో ఇటువంటి సినిమాలు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. నాకు సినిమాలో హైలైట్ ఏంటంటే బీజిఎం, ఆ సిచ్యుయేషన్ సాంగ్స్, అలాగే మీరాకి సంబంధించిన ఖడ్గం ఒకటి ఉంటుంది, దండము, అది అదంటే ఆ గ్రాఫిక్స్ చాలా బాగుంటుంది. అత్తాయితే కిర్రాక్ అనిపించేస్తుంది. అలాగే తాజాగా ఇంటికి వచ్చిన తేజ నిజంగా వండర్ఫుల్. నీకు నాకు తెలిసి హనుమాన్ తర్వాత సూపర్ హీరో లాంటి సినిమాలు వస్తున్నాయా అంటే, అటువంటి సినిమాలు ఉన్నాయంటే, మన చరిత్రకు సంబంధించిన ఉన్నాయంటే, ఫిక్షన్గా తీసుకొని ఈ విధంగా ఇంత మంచి సినిమా తీయొచ్చా అంటే, నువ్వు మాత్రం ఫ్యూచర్లో కూడా నువ్వు మాత్రమే ఇటువంటి సినిమాలకు ఖచ్చితంగా సూట్ అవుతావు అని నేను చెప్పగలను. లేదండి, ఇద్దరు ఉన్నారు. విలన్ గట్టిగా ఉండటం వల్ల తేజ కూడా స్ట్రాంగ్ అవుతాడు కదా. అటువంటిది ఏం లేదండి. తేజ సత్య తాజాగా మంచి హిట్ కొట్టాడు. ఇక విలన్ గా మనోడు మరో మెట్టెక్ ఎందుకంటే భైరవం తర్వాత మనోజ్ మళ్ళీ ఇంకో సినిమా వచ్చింది కదా. సో అటువంటి క్యారెక్టర్ ఆయన వదిలిపోతున్నప్పుడు ఈ సినిమా హిట్ అవుతా 2 మెట్లు ఎక్కిందని చెప్పగలుగుతాను. సో ఒక మంచి విలన్ గా ఉంటాడు, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా. నువ్వు హీరో పాత్రలు ఎంచుకోదని కోరుకుంటా. ఎటువంటి పాత్ర తక్కువ ఉందండి. అది అంటే పార్ట్ 2 కూడా ఆప్షన్ ఇచ్చారు. సో పార్ట్ 2 లో పెట్టే ఆప్షన్ మనోజ్ ఉన్నాడు, చనిపోయాడు కదా. ఓకే, ఇంకో కామిక్ రోల్ వస్తుంది, ఒక 6 అడుగుల కట్అవుట్ వస్తుంది. ఇక ఆ కట్అవుట్ చూసేస్తే ఎండింగ్ లో అసలు చాలా మంది మిస్ అయిపోయారు. ఆ కట్అవుట్ ఏమో మళ్ళీ పార్ట్ 2 లో ప్రభాస్ కూడా పెట్టొచ్చేమో కామిక్ లాగా ఆ కట్అవుట్ ఢీ కొట్టాలని. సూపర్ అన్న తేజ సత్య గారు కూడా సూపర్ చెప్తున్నా. కాబోయే తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోగా ఎదుగుతున్నాం మన మంచు మనోజన. పవన్ కళ్యాణ్ తర్వాత మంచు మనోజన విజువల్స్ చాలా చక్కటి, అంటే నీట్ అండ్ క్లీన్ గా ఉంటది. అదే మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలో కొంచెం పొడగొట్టారు కానీ అట్లుండదు భయ. నీట్ అండ్ క్లీన్ గా ఇట్లా ఆని మొత్తం డైమండ్ తో ఇట్లా వచ్చినట్టున్నది. గ్రాఫిక్స్, విజువల్స్ కానీ, బీజిఎం కానీ, సినిమా స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ సూపర్. హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. ఇప్పుడే వచ్చిన అమ్మాయి, ఆమెను కూడా కలిసిన, మనోజన్ కూడా కలిసిన, ఇద్దరితో ఒక ఫోటో దిగడా. సినిమా మాత్రం తక్కువ బడ్జెట్, పక్కా కలెక్షన్ చేస్తారు. 1000 కోట్లు కలెక్షన్ చేస్తాను నేను చెప్తున్నాను. తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ సినిమా తీయాలంటే కొట్టా. మా బాస్ పవన్ అన్న కూడా చెప్తున్నా. అదేవిధంగా వాటి సినిమా చూసా. మీరు విఎఫ్ఎక్స్ పోగొట్టినా, విఎఫ్ఎక్స్ పోగొట్టిరు. ఇగో తేజ సత్య ఒక మిరాయి సినిమా 60 కోట్లలో 100% 300 కోట్లు కలెక్షన్ చేయబోతుంది. 100% 300 కోట్ల కలెక్షన్ చేస్తుంది. కలెక్షన్ 100% చేస్తుంది. ఇట్లాంటి సినిమా మన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచ లెవెల్లో వెళ్ళిపోతుంది. తెలుగు ఇండస్ట్రీ ప్రపంచ లెవెల్లో వెళ్ళిపోతుంది. లంగా సూపర్, చాలా బాగుంది. మంచి మనోజ్ గారు యాక్టింగ్ అయితే అదిరిపోయింది. మన తేజ సజ్జ అయితే ఫైట్లు మాత్రం అదిరిపోయింది. మన తేజ సజ్జ అయితే అమ్మా నీకు నాయన అయితే మనోజ్ మా పిల్లలు చేస్తాడమ్మా. నీ నాయన అయితే మనోజ్ నా పిల్లలు చేస్తాడమ్మా. ఇంకా సినిమా ఎట్లా అనిపించింది? లుక్ మాత్రం అదిరిపోయింది. ఇట్లా అదిరిపోయింది. అట్లా సూపర్ సూపర్. శుభం బాగుందా? బాగుంది, చాలా బాగుంది. ఎట్లా నచ్చింది నీకు సినిమా? కానీ మంచి మన యాక్టింగ్ బాగా నచ్చింది. మంచిగా చేసినా మంచిగా, బాగా చాలా బాగుంది. మంచిగా. సూపర్ సూపర్. ఇంకా పాటలు 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 పాట ఓ పాట పాడు. మనోజ్ గారా పాట మర్చిపోయాను. ఓది 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 విలన్ దొరికాడు. నిజంగా మనోజన్న ఫ్యూచర్ లో చాలా గట్టి విలన్ అవుతావు. నువ్వు హీరో అనే అసలు ఆలోచించకు. ఎటువంటి క్యారెక్టర్ చేసినా దాన్ని నువ్వు పండించగలవు, ఆ పాత్రని మెప్పించగలవు, వండర్ఫుల్ క్యారెక్టర్ లో ఒదిగేయగలవు. సో ఇటువంటి సినిమాలు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. నాకు సినిమాలో హైలైట్ ఏంటంటే బీజిఎం, ఆ సిచ్యుయేషన్ సాంగ్స్, అలాగే మీరాకి సంబంధించిన ఖడ్గం ఒకటి ఉంటుంది, దండము, అది అదంటే ఆ గ్రాఫిక్స్ చాలా బాగుంటుంది. అత్తాయితే కిర్రాక్ అనిపించేస్తుంది. అలాగే తాజాగా ఇంటికి వచ్చిన తేజ నిజంగా వండర్ఫుల్. నీకు నాకు తెలిసి
హనుమాన్ తర్వాత సూపర్ హీరో లాంటి సినిమాలు వస్తున్నాయా అంటే, అటువంటి సినిమాలు ఉన్నాయా అంటే, మన చరిత్రకు సంబంధించినవి ఉన్నాయా అంటే, ఫిక్షన్గా తీసేసుకొని ఈ విధంగా ఇంత మంచి సినిమా తీయొచ్చా అంటే, నువ్వు మాత్రం ఫ్యూచర్లో కూడా నువ్వు మాత్రమే ఇటువంటి సినిమాలకు ఖచ్చితంగా సూట్ అవుతావు నేను చెప్పగలను. లేదండి, ఇద్దరు ఉన్నారు, విలన్ గట్టిగా ఉండటం వల్ల తేజ కూడా స్ట్రాంగ్ అవుతారు. అటువంటిది ఏం లేదండి, తేజ సత్య తాజాగా మంచి హిట్ కొట్టాడు. ఇక విలన్ గా మనోడు మరో మెట్టెక్ వెంకటే భైరవం తర్వాత మనోజ్ మళ్ళీ ఇంకో సినిమా వచ్చింది కదా, సో అటువంటి క్యారెక్టర్ ఆయన వదిలిపోతున్నప్పుడు ఈ సినిమా ఆయన హిట్ అవుతా 100% 2 మెట్లు ఎక్కిందని చెప్పగలుగుతాను. సో ఒక మంచి విలన్ గా ఉంటాడు, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా. నువ్వు హీరో పాత్రలో ఎంచుకోదని కోరుకుంటా. ఎటువంటి పాత్ర తక్కువ ఉందండి అది, అంటే పార్ట్ 2 కూడా ఆప్షన్ ఇచ్చారు. సో పార్ట్ 2 లో పెట్టి ఆప్షన్ మనోజ్ ఉన్నాడు, చనిపోయాడు కదా. ఓకే, ఇంకో కామిక్ రోల్ వస్తుంది, ఒక 6 అడుగుల కట్అవుట్ వస్తుంది. ఇక ఆ కట్అవుట్ చూసేస్తే ఎండింగ్ లో అసలు చాలా మంది మిస్ అయిపోయారు. ఆ కట్అవుట్ ఏమో మళ్ళీ పార్ట్ 2 లో ప్రభాసం కూడా పెట్టొచ్చేమో కామిక్ లాగా ఆ కట్అవుట్ టీ కొట్టాలని. సూపర్ అన్న తేజ సత్య గారు కూడా సూపర్ చెప్తున్నా. కాబోయే తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోగా ఎదుగుతున్నా మన మంచు మనోజ్. పవన్ కళ్యాణ్ తర్వాత మంచు మనోజ్ విజువల్స్ చాలా చక్కటి, అంటే నీట్ అండ్ క్లీన్ గా ఉంటది. అదే మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలో కొంచెం పొడగొట్టారు కానీ అట్లుండదు భయ. నీట్ అండ్ క్లీన్ గా ఇట్లా ఆని మొత్తం డైమండ్ తో ఇట్లా పోసినట్టున్నది. గ్రాఫిక్స్ విజువల్స్ కానీ, బీజిఎం కానీ, సినిమా స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ సూపర్. హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. ఇప్పుడే వచ్చిన అమ్మాయి, ఆమెను కూడా కలిసిన, మనోజన్ కూడా కలిసిన, ఇద్దరితో ఒక ఫోటో దిగడం. సినిమా మాత్రం తక్కువ బడ్జెట్, పక్కా కలెక్షన్ చేస్తే 1000 కోట్లు కలెక్షన్ చేస్తాను నేను చెప్తున్నాను. తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ సినిమా తీయాలంటే ఇట్లా మా బాస్ పవన్ అన్న చెప్తున్నా. అదేవిధంగా వాటి సినిమా చూసా, మీ విఎఫ్ఎక్స్ పోగొట్టినా, విఎఫ్ఎక్స్ పోగొట్టిరు. ఇగో తేజ సత్య ఒక మిరాయి సినిమా 60 కోట్లలో 100% 300 కోట్లు కలెక్షన్ చేయబోతుంది. 100% 300 కోట్ల కలెక్షన్ చేస్తుంది. కలెక్షన్ 100% చేస్తుంది. ఇట్లాంటి సినిమా తెలుగు ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచ లెవెల్లో వెళ్ళిపోతుంది. తెలుగు ఇండస్ట్రీ ప్రపంచ లెవెల్లో ముట్టుకోలేదు, 2 కూడా అంత ఎంగేజింగ్ గా ఉన్నాయి స్క్రీన్ ప్లేస్. సో సినిమా అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. సో బ్లాక్ బస్టర్ ఫిలిం. అండ్ ఈ వారం వచ్చిన 2 సినిమాలు థియేటర్లోనే చూడండి, కిష్కిందపురి, మిరాయ్. అండ్ వీటితో పాటు ఇంకో బ్లాక్ బస్టర్ ఫిలిం కూడా ఉంది. చిన్న సినిమాలు పెద్ద విజయాలకి మనకి నాందిగా లిటిల్ హార్ట్స్. సో 3 సినిమాలు కూడా మనకి అంటే TFIకి మంచి రోజులు వచ్చేసే మళ్ళీ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ సినిమాలు కంటిన్యూగా బాస్ వీకెండ్ ఈ వీక్ రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. సో తెలుగు సినిమా కట్టు బానిసలాగా చెప్పాలంటే సినిమాలు బాగుంటాయి అనేది చెప్పడం చాలా ఆనందంగా ఉంది. సో ఓవరాల్గా మంచి సినిమాలు వస్తున్నాయి, TFI బాగుండాలి అండ్ సినిమాలు బాగున్నాయి, థియేటర్ రండి చూడండి. సాయి శ్రీనివాసన్ యాక్షన్ అదిరిపోయిందన్న. సాయి శ్రీనివాసన్ నుంచి ఈ పెర్ఫార్మెన్స్ అంటే రాక్షసులు చూసిన తర్వాత మళ్ళీ భైరవంలో పెర్ఫార్మెన్స్ బాగుంది. మళ్ళీ దీంట్లో ఆయన ఇంప్రూవ్ అవుతూ ఆయన ప్రూవ్ చేసుకుంటూ నిజంగా ఆయన పడుతున్న కష్టం కనిపిస్తుంది. అండ్ సినిమాలకి ఆయన పెడుతున్న సినిమాలంటే ఆయన కొన్ని ఇష్టంగా అనిపిస్తుంది. సో కిష్కిందపురి అయితే బ్లాక్ బస్టర్ అన్నారు చూడండి, థియేటర్లో చూడండి, యూల్ ఫీల్ దట్ హారర్ అనమాట థియేటర్లో. నేను ఓజీ సినిమా నేను ఆల్రెడీ ఈ సినిమా వచ్చింది. ఓజీ సినిమా చూసాను నేను. ఆల్రెడీ 2 కోట్లు వచ్చినాయి. సినిమా మొత్తం పత్తలైపోయింది. ఆల్రెడీ 2 శవాలు వేసినాయి. వాళ్ళు పౌసర్లు పెట్టుకుంటే అలా ఉండదు సినిమా. ఓజీ మాత్రం చాలా చాలా బాగుంది. ఎన్ని కోట్లు వస్తాయి? 2 కోట్లు 200 కోట్లు 2000 కోట్లు సినిమాకి. ఓజీ సినిమాకి 2000 కోట్లు పక్క బరాబర. ఫైటింగ్ ఎలా ఉంది? అలాగా ఫైటింగ్ మాత్రం లుక్ మాత్రం అదిరిపోయింది. చాలా చాలా బాగుంది. కొత్త అనిపించిన పవన్ కళ్యాణ్ జై బాబు సార్. కట్టప్ప కన్నా బాగుండదా? కట్టప్ప కన్నా జిందాబాద్. థియేటర్ అయితే ఓజీ మాత్రం సినిమా మాత్రం చాలా బాగుంది. 2000 కోట్లు వచ్చిన సినిమాకి 200 కోట్లు 2,000 కోట్లు సినిమాకి. ఓజీ సినిమాకి ఆల్రెడీ 2,000 కోట్లు తాడుతుంది. ఆల్రెడీ 2,000 కోట్లు ఆల్రెడీ తాడేసింది. చాలా చాలా బాగుంది పవన్ సినిమా. జై పవన్ కళ్యాణ్. ఓజీ సినిమా వచ్చిందనుకో, ఈ సినిమా ఆల్రెడీ ఒక్క వారం 1,00,000 కోట్లే. ఇంకా 1,00,000 కోట్లే. ఏ సినిమాకి 1,00,000 కోట్లు బరాబర రాసుకోండి. 1,00,000 కోట్లే. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎట్లుంది? పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే లుక్ మాత్రం అదిరిపోయింది. చాలా 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 బాగుంది. లుక్ అయితే సూపర్ చాలా బాగుంది. కత్తి సీన్ ఎట్లుంది? కత్తి సీన్ చాలా చాలా బాగుంది. ఒక పాట పాడు పవన్ కళ్యాణ్. ఓజీ సినిమా ఒక పాట పాడు పవన్ అన్నది. పవన్ కళ్యాణ్
పాట నీకు నచ్చింది ఏదైనా అది ఏ పాట అంటే పాట సినిమా పద ఓ ఆకాశం అమ్మాయి ఉంటుంది నీలా ఉంటుంది నాలా ఉంటుందా నాలా ఉంటుందా ఓలా నీ కళ్ళల్లో పిల్ల ఓలా నీ జానా జానా నీ వల్ల వచ్చేసి గిల్లేసి గిల్లేసి వచ్చిన సినిమాలో ఫైట్ ఎట్లుంది ఓజీ సినిమాలో ఫైట్ ఎట్లుంది అబ్బాబ్బాబ్బో సూపర్ సూపర్ మరి నువ్వు హీరో అయిపోరాదురా ఊకే సినిమాలు హీరో 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 అవ్వాలని ఒక్కరు నుండి పడుచుకుంటలేదు ఒక్కరు నుండి పడుచుకుంటలేదు వాళ్ళు ఎవరి నుండి పడుచుకోరా నేను తీసా హీరోగా నీకు నన్ను ఎవరు నేను తీసా నువ్వు డైరెక్టర్ నేను హీరో అంతే మన పొట్టి సినిమా మన కటప్ప పొట్టి సినిమా కట్టప్ప గారు కటప్ప పొడిసారా కెమెరామెన్ ఎవరో అర్థం కావట్లేదు ఎవరు ఈయననే అక్క కెమెరామెన్ కెమెరామెన్ డైరెక్టర్ మన కట్టప్ప పొట్టి యాక్షన్ సినిమా పగిలిపోయినావు అమ్మ సినిమా పగిలిపోయిందిగా అమ్మ నువ్వు కొడితే పగిలిపోయిందిగా సరే ఓజీ సినిమా గురించి చెప్పిగా ఓజీ సినిమా ఒక వార సినిమా పవర్ సినిమా వస్తే వచ్చింది ఆల్రెడీ థియేటర్ మొత్తం బద్దలైపోయి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే మీరే సినిమా చూశారు చాలా హ్యాపీగా ఉందని తెలుసుకుంటూ ఉన్నారు మీరే సినిమా చాలా మంది యాక్టింగ్ చాలా బాగా చేశారు మంచు మనోజ్ గారు ఈ యాక్టింగ్ దుమ్ములు లేపారు తేజ సత్య గారు పాన్ ఇండియా మూవీ అని చెప్పారు నిజంగా పాన్ ఇండియా మూవీ అని తెలుసుకుంటూ ఉన్నారు శ్రేయ గారు యాక్టింగ్ చాలా బాగుంది ఏ విధంగా ముందుకు వెళ్ళాలని తెలుసుకుంటూ ఉన్నారు శ్రేయ గారు ముందుకు వెళ్ళి చాలా యాక్టింగ్ బాగా చేస్తూ ఉన్నారు చిప్పపతి గారు చాలా యాక్టింగ్ చాలా బాగా చేశారు రితికా నాయక్ అయ్యా మీకు ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నా నేను ఏంటంటే పాన్ ఇండియాలో అందరూ ఎరగొట్టేశారు ఈ మూవీ తోటి హనుమాన్ తర్వాత ఇంత మంచి సినిమా తీయడానికి కారణం ఆయన స్క్రిప్ట్ డిజైనర్ అని నేను అనుకుంటున్నాను. మన మెగాస్టార్ చిరంజీవి గారి చేతిలో పెరిగారు. ఆయన లెక్కలో ఎక్కడికో తీసుకెళ్లారు. అయ్యా నేను రాజశేఖర రెడ్డి మాట్లాడుతా ఉన్నాను. అంటే ఇప్పుడు నేను చాలా బాగుంటాను ఇప్పుడే చుట్టాను మీరు చాలా బాగుంది అలా ఫ్రెండ్ చాలా బాగుంది అలా హీరోయిన్ చాలా బాగుంది చల్లగా ఉంది అద్దె టక్క దొప్పించుకోవచ్చు కదా దెబ్బరా తగ్గంత పుడుచుకట్టదేంటే సినిమా చాలా బాగుంది అంత బాగా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ పవన్ కళ్యాణ్ అల్లం బెల్లం అనుపమన్న బెల్లం అని అంటే ఒకసారి మీరు వెళ్ళి కిష్కిందపురి చూడండి. ఉత్త ఓపిస్తుంది అనుపమ వణికిచ్చింది ఖతర్నాకుంది. అది కూడా బెల్లం కలిసి అల్లం కలిసి ఇద్దరు కలిసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. కిష్కిందపురి ఒక మంచి హారర్ సినిమా. అఫ్కోర్స్ ఇటువంటి సినిమాలు చాలా వచ్చినాయి. వాళ్ళు అప్పుడప్పుడు చూడడం మస్తు ఫైట్లు ఎఫెక్ట్స్ మస్తు చేసి సినిమా మస్తు హిట్ 10,000 కోట్లు పక్క వస్తుంది. సినిమా సూపర్. విక్రసాతి అన్న సినిమా మాత్రం మంచిగా తీసిరు అన్న. నమ్మకాన్ని అట్లా అవుతావు విక్రసాతి ఏం మాట్లాడుతున్నావు ఒక 10,000 కోట్లు పక్క వస్తుంది ఇప్పుడు విక్రసాతి అన్న. మంచిగా చెప్తున్నా చూడు సినిమా 10,000 కోట్లు పక్క వస్తుంది. ఇప్పుడే చెప్తున్నా చూడు ఇప్పుడే కట్టే పట్టుకొని వచ్చిన పోతుంది మన సినిమా పోతున్నా ఇంకోసారి సినిమాకు విక్రసాతి. లుక్ లో ఓజీ దే కాల్ హిమ్ ఓజీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. లుక్స్ స్టైల్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అసలు ఫైట్స్ అయితే మాత్రం ఆ ట్రైలర్ లో చూపించిన ఫైట్స్ ఈ రేంజ్ లో ఉన్నాయంటే అన్న ఇక రేపు సినిమా రిలీజ్ అయితే ఎట్ట ఉండబోతుంది. మా ఫ్యాన్స్ అందరికి పండగ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమాలు రావాలన్నా నిజంగా మామూలుగా ఉండదు. కథ వేరే ఉంటుంది. ఇప్పటి వరకు అన్ని రికార్డులు ఈ ఒక్క సినిమాతో కొట్టవతలు ఆడేస్తుంది. డెఫినెట్ గా ఆ రేంజ్ లో ఉండబోతుంది ఖచ్చితంగా సినిమా అయితే అన్న. ఆ స్టిల్స్ నిజంగా రజనీకాంత్ గారిని చూసాను ఆ స్టిల్స్ లో ఆ స్టైల్స్ లో. నెక్స్ట్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ తప్ప ఈ రేంజ్ యాక్టింగ్ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ యాక్ట్ అయిపోతారు ఆయన. ఈ సినిమా ఈయన తప్ప ఇంకెవరు చేసినా బాగోదు అన్న రేంజ్ లో యాక్టింగ్ చేస్తారు అన్న. ట్రోల్ చేసే వాళ్ళు ఏ విధంగానే ట్రోల్ చేస్తారు. కాకపోతే ఏంటంటే అది సినిమా డైరెక్టర్ మారిపోవడం వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళడం. సో సినిమా మొత్తం క్లమ్జీ అయిపోయింది. సో అది పోయింది. సో అది ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ బట్టి ఆయన చేసుకుంటూ పోతారు. ఇప్పుడు డైరెక్టర్ ఏం చెప్తారో అది చేస్తారు కానీ ఈయన సొంతంగా అయితే ఏం చేయలేరు కదా. సో ఓజీలో అయితే ఏంటంటే డైరెక్షన్ బాగుంది. మన ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. డైరెక్షన్ కానీ ఆ స్టిల్స్ కానీ ఆ ఫైట్స్ కానీ ఎలా ఉన్నాయి అనేది మన ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. సో డెఫినెట్ గా నేను చెప్తున్నా ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారి రేంజ్
ఇప్పుడు 1000 రెట్లు పెరిగిపోతుంది. డెఫినెట్ గా చచ్చిపోతారు అంతే జనాలు. మామూలుగా కొట్టలేదన్న నిజంగా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ విజువల్స్ అయితే మాత్రం కళ్ళ నుంచి పోవట్లేదు. ఇంకా 70 mm స్క్రీన్ లో చూస్తే ఏ రేంజ్ లో ఉంటుందో నా ఊహకే అర్థం కావట్లేదు. సినిమా అయితే మాత్రం పిచ్చికిపోతే. సో ఎప్పుడెప్పుడు ఏ సెప్టెంబర్ 27th వస్తుందా, రిలీజ్ అవుతుందా, సినిమా పోయి చూద్దామా అన్నంత ఆతృతగా నేను ఒక్కనే కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు, పవన్ కళ్యాణ్ సినిమా పోతే బాగుంటుంది. ట్రోల్ చేద్దానికి ట్రోల్ చేసి నా కొడుకులకి నేను చెప్తున్నా, సినిమా కొద్ద ర్యాంప్ ఆడేస్తుంది. డెఫినెట్ గా చెప్తున్నా, పక్కా 5,000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుంది. ప్యాన్ వరల్డ్ సినిమా అవుతుంది ఖచ్చితంగా ఇది. ఓకే అన్న, డెఫినెట్ గా ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇదే కాస్ట్యూమ్ వేసుకుని ఇదే థియేటర్ ముందు మీ అందరికీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని నేను చెప్తా. డెఫినెట్ గా మీరు ఖచ్చితంగా చూడండి, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సూపర్ అన్న మామూలు లేదు అసలు. నిజంగా నెక్స్ట్ లెవెల్ చూపించారు. పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా చూడాలి అని అనుకుంటారో ఆ విధంగా చూపించారు. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేనైతే మాత్రం ఎంజాయ్ చేస్తున్నాను. సినిమా వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని అర్థమైపోతుంది. ఓకే, ఎలా అనిపించింది మీరే? ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మీరే సినిమా చూశారు, చాలా హ్యాపీగా ఉందని తెలుసుకుంటూ ఉన్నాను. మీరే సినిమా చాలా మంది యాక్టింగ్ చాలా బాగా చేశారు. మంచు మనోజ్ గారు ఈ యాక్టింగ్ దుమ్ములు లేపారు. తేజ సత్య గారు పాన్ ఇండియా మూవీ అని చెప్పారు. నిజంగా పాన్ ఇండియా మూవీ అని తెలుసుకుంటూ ఉన్నాను. శ్రేయ గారు యాక్టింగ్ చాలా బాగుంది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలని తెలుసుకుంటా ఉన్నాను. శ్రేయ గారు ముందుకు వెళ్ళి చాలా యాక్టింగ్ బాగా చేస్తూ ఉన్నారు. జపాపతి గారు చాలా యాక్టింగ్ చాలా బాగా చేశారు. అయ్యా, మీకు ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నా నేను. ఏంటంటే పాన్ ఇండియాలో అందరూ విరగొట్టేశారు. ఈ మూవీ తోటి హనుమాన్ తర్వాత ఇంత మంచి సినిమా తీయడానికి కారణం ఆయన స్క్రిప్ట్ చేసిన నేను అనుకుంటున్నాను. మన మెగాస్టార్ చిరంజీవి గారి చేతిలో పెరిగారు. ఆయన లెక్కలో ఎక్కడికో తీసుకెళ్లారు. అయ్యా, నేను రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాను. అంటే ఇప్పుడు నేను చాలా బాగా చుట్టాను. ఇప్పుడే చుట్టాను మీరు యాక్టింగ్ చాలా బాగుంది. అలా ఫైట్ చాలా బాగుంది. అలా హీరోయిన్ చాలా బాగుంది, చల్లగా ఉంది. అదే టక్కర్ దొప్పించుకోవచ్చు కదా. దెబ్బరత్త కల్త పుడుచుకట్టదేంటి? సినిమా చాలా బాగుంది. అంత బాగా పవన్ కళ్యాణ్ యాక్టింగ్, పవన్ కళ్యాణ్ అల్లం బెల్లం అనుపమన్న బెల్లం అని అంటే ఒకసారి మీరు వెళ్ళి కిష్కిందపురి చూడండి. ఉత్త ఓపిస్తుంది అనుపమ, వణికిచ్చింది. ఖతర్నాక్ ఉంది అది కూడా. బెల్లం కలిసి అల్లం కలిసి ఇద్దరు కలిసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. కిష్కిందపురి ఒక మంచి హర్రర్ సినిమా. అఫ్కోర్స్ ఇటువంటి సినిమాలు చాలా వచ్చినాయి. వాళ్ళు అప్పుడప్పుడు చూడడం మస్తు ఫైట్లు ఎఫెక్ట్స్ మస్తు చేసి సినిమా మస్తు హిట్. 10,000 కోట్లు పక్క వస్తుంది. సినిమా సూపర్. విత్రిసాతి అన్న సినిమా మాత్రం మంచిగా తీసిరు అన్న. నమ్మకాన్ని అట్లా అవుతావు విత్రిసాతి. ఏం మాట్లాడుతున్నావు? ఒక 10,000 కోట్లు పక్క వస్తుంది ఇప్పుడు. విత్రిసాతి అన్నా మంచిగా చెప్తున్నా చూడు. సినిమా 10,000 కోట్లు పక్క వస్తుంది. ఇప్పుడే చెప్తున్నా చూడు. ఇప్పుడే కట్టే పట్టుకొని వచ్చిన. పోతుంది మన సినిమా. పోతున్నా ఇంకోసారి సినిమాకు. విత్రిసాతి ముట్టుకోలేదు. రెండు కూడా అంత ఎంగేజింగ్ గా ఉన్నాయి. స్క్రీన్ ప్లేస్ సినిమా అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. సో బ్లాక్ బస్టర్ ఫిలిం. అండ్ ఈ వారం వచ్చిన 2 సినిమాలు థియేటర్లోనే చూడండి, కిష్కిందపురి, మిరాయ్. అండ్ వీటితో పాటు ఇంకో బ్లాక్ బస్టర్ ఫిలిం కూడా ఉంది. చిన్న సినిమాలు పెద్ద విజయాలకి మనకి నాందిగా లిటిల్ హార్ట్స్. 3 సినిమాలు కూడా మనకి అంటే TFIకి మంచి రోజులు వచ్చేసే మళ్ళీ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ సినిమాలు కంటిన్యూగా బాస్ వీకెండ్ ఈ వీక్ రిలీజ్ అవడం చాలా ఆనందంగా ఉంది. సో తెలుగు సినిమా కట్టు బానిసలాగా చెప్పాలంటే సినిమాలు బాగుంటాయి అనేది చెప్పడం చాలా ఆనందంగా ఉంది. సో ఓవరాల్గా మంచి సినిమాలు వస్తున్నాయి. TFI బాగుండాలి అండ్ సినిమాలు బాగున్నాయి. థియేటర్ కంటే చూడండి. సాయి శ్రీనివాసన్ యాక్షన్ అదిరిపోయిందన్న. సాయి శ్రీనివాసన్ నుంచి ఈ పెర్ఫార్మెన్స్ అంటే రాక్షసులు చూసిన తర్వాత మళ్ళీ భైరవంలో పెర్ఫార్మెన్స్ బాగుంది. మళ్ళీ దీంట్లో ఆయన ఇంప్రూవ్ అవుతూ ఆయన ప్రూవ్ చేసుకుంటూ నిజంగా ఆయన పడుతున్న కష్టం కనిపిస్తుంది. అండ్ సినిమాలకి ఆయన పెడుతున్న సినిమాలంటే ఆయన కొన్ని ఇష్టం కనిపిస్తుంది. సో కిష్కిందపురి అయితే బ్లాక్ బస్టర్ ఉంది. చూడండి, థియేటర్లో చూడండి. యూల్ ఫీల్ దట్ ఆరా అనమాట థియేటర్లో. నేను ఓజీ సినిమా ఆల్రెడీ ఈ సినిమా వచ్చింది. ఓజీ సినిమా చూసే నేను ఆల్రెడీ 2 కోట్లు వచ్చినాయి. సినిమా మొత్తం పత్తలైపోయింది. ఆల్రెడీ 2 శవాలు వేసినాయి. వాళ్ళు పోస్టర్లు పెట్టుకుంటే అలా ఉండదు. సినిమా ఓజీ మాత్రం చాలా చాలా బాగుంది. ఎన్ని కోట్లు వస్తాయి? 2 కోట్లు 200 కోట్లు 2,000 కోట్లు సినిమా
సినిమాకి ఓజీ సినిమాకి 2,000 కోట్లు పక్క బరాబర ఫైటింగ్ ఎలా ఉంది అలాగా ఫైటింగ్ బైక్ మాత్రం లుక్ మాత్రం అదిరిపోయింది. చాలా బాగుంది. కొత్తగా కనిపించిన పవన్ కళ్యాణ్ సూపర్. జై బాబా సార్. కట్టప్ప కన్నా బాగుండడా? కట్టప్ప కన్నా మన కట్టప్ప గారికి జిందాబాద్ జిందా. థియేటర్ అయితే ఓజీ మాత్రం సినిమా మాత్రం చాలా బాగుంది. 2,000 కోట్లు వచ్చిన సినిమాకి 200 కోట్లు 2,000 కోట్లు సినిమాకి ఓజీ సినిమాకి ఆల్రెడీ 2,000 కోట్లు దాడుతుంది. ఆల్రెడీ 2,000 కోట్లు ఆల్రెడీ దాడేసింది. చాలా బాగుంది పవన్ కళ్యాణ్ సినిమా. సినిమా ఎట్లుంది లంగా? సూపర్. చాలా బాగుంది. మంచి మేనేజర్ గారు యాక్టింగ్ అయితే అదిరిపోయింది. మన తేజ సజ్జ అయితే ఫైట్లు మాత్రం అదిరిపోయింది. మన తేజ సజ్జ అయితే మనం అమ్మా నీకు నాయన అయితే మనోజ్ మా పిల్లలు చేస్తాడమ్మా. ఈ నాయన అయితే మనోజ్ నా పిల్లలు చేస్తాడమ్మా. ఇంకా సినిమా ఎట్లా నుంచి మాత్రం అదిరిపోయింది. అట్లా శుభం బాగుందా? చాలా బాగుంది. ఎట్లా నచ్చింది నీకు సినిమా? కానీ మంచి మనోజ్ యాక్టింగ్ బాగా నచ్చింది. మంచిగా చేసినా మంచిగా బాగా చాలా బాగుంది. మంచిగా సూపర్. ఇంకా పాటలు పాట ఓ పాట పాడు. మనోజ్ గారా పాట మర్చిపోయాను. ఓది నిజంగా మనోజన్న ఫ్యూచర్లో చాలా గట్టి విలన్ అవుతావు. నువ్వు అయితే నువ్వు హీరో అనే అసలు ఆలోచించకు. ఎటువంటి క్యారెక్టర్ వచ్చేసినా దాన్ని నువ్వు పండించగలవు, ఆ పాత్రని మెప్పించగలవు, వండర్ఫుల్ క్యారెక్టర్లో ఒదిగేయగలవు. సో ఇటువంటి సినిమాలు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. నాకు సినిమాలో హైలైట్ ఏంటంటే బీజిఎం, ఆ సిచ్యుయేషనల్ సాంగ్స్, అలాగే మీరాకి సంబంధించిన ఖడ్గం ఉంటుంది, దండము, అది అదంటే ఆ గ్రాఫిక్స్ చాలా అత్యధిక కిర్రాక్ అనిపించేస్తుంది. అలాగే తాజాగా హిట్ వచ్చిన తేజ నిజంగా వండర్ఫుల్. నీకు నాకు తెలిసి హనుమాన్ తర్వాత సూపర్ హీరో లాంటి సినిమాలు వస్తున్నాయా అంటే, అటువంటి సినిమాలు ఉన్నాయంటే, మన చరిత్రకు సంబంధించిన ఉన్నాయంటే, ఫిక్షన్ గా తీసేసుకొని ఈ విధంగా ఎంత మంచి సినిమా తీయొచ్చా అంటే నువ్వు మాత్రం ఫ్యూచర్ లో కూడా నువ్వు మాత్రమే ఇటువంటి సినిమాలకు ఖచ్చితంగా సూట్ అవుతావు నేను చెప్పగలను. లేదండి, ఇద్దరు ఉన్నారు. విలన్ గట్టిగా ఉండటం వల్ల తేజ కూడా స్ట్రాంగ్ అవుతాడు. అటువంటిది ఏం లేదండి. తేజ సత్య తాజాగా మంచి హిట్ కొట్టాడు. ఇక విలన్ గా మనోడు మరో మెట్టెక్ వెంకటే భైరవం తర్వాత మనోజ్ మళ్ళీ ఇంకో సినిమా వచ్చింది కదా. సో అటువంటి క్యారెక్టర్ ఆయన వదిలిపోతున్నప్పుడు ఈ సినిమా హిట్ అవుతా 2 మెట్లు ఎక్కిందని చెప్పగలుగుతాను. సో ఒక మంచి విలన్ గా ఉంటాడు, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా. నువ్వు హీరో పాత్రలో ఎంచుకోదని కోరుకుంటా. ఎటువంటి పాత్ర తక్కువ ఉందండి. అంటే పార్ట్ 2 కూడా ఆప్షన్ ఇచ్చారు. సో పార్ట్ 2 లో పెట్టి మనోజ్ ఉన్నాడు, చనిపోయాడు కదా. ఓకే, ఇంకో కామిక్ రోల్ వస్తుంది, ఒక 6 అడుగుల కట్అవుట్ వస్తుంది. ఇక ఆ కట్అవుట్ చూసేస్తే ఎండింగ్ లో అసలు చాలా మంది మిస్ అయిపోయారు. ఆ కట్అవుట్ ఏమో మళ్ళీ పార్ట్ 2 లో ప్రభాస్ కూడా పెట్టొచ్చేమో కామిక్ లాగా. ఆ కట్అవుట్ టీ కొట్టాలని సూపర్ అన్న. తేజ సజ్జ గారు కూడా సూపర్ చెప్తున్నా. రాబోయే తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోగా ఎదుగుతున్నా మన మంచు మనోజ్. పవన్ కళ్యాణ్ తర్వాత మంచు మనోజ్ విజువల్స్ చాలా చక్కటి, అంటే నీట్ అండ్ క్లీన్ గా ఉంటది. అదే మన వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలో కొంచెం పొడగొట్టారు కానీ అట్లుండదు భయ. నీట్ అండ్ క్లీన్ గా ఇట్లా ఆని మొత్తం డైమండ్ తో ఇట్లా పోసినట్టున్నది. గ్రాఫిక్స్, విజువల్స్ కానీ, బీజిఎం కానీ, సినిమా స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ సూపర్. హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. ఇప్పుడే వచ్చిన అమ్మాయి, ఆమెను కూడా కలిసిన, మనోజన్ కూడా కలిసిన, ఇద్దరితో ఒక ఫోటో దిగడం. సినిమా మాత్రం తక్కువ బడ్జెట్, పక్కా కలెక్షన్ చేస్తారు. 1000 కోట్లు కలెక్షన్ చేస్తాను. తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ సినిమా తీయాలంటే మా బాస్ పవన్ అన్న కూడా చెప్తున్నా. అదేవిధంగా వాటి సినిమా చూసా మీ విఎఫ్ఎక్స్ పోగొట్టిరు కదా, విఎఫ్ఎక్స్ పోగొట్టిరు. ఇగో తేజ సత్య ఒక మిరాయి సినిమా 60 కోట్లలో 100% 300 కోట్లు కలెక్షన్ చేయబోతుంది. 100% 300 కోట్ల కలెక్షన్ చేస్తుంది. కలెక్షన్ 100% చేస్తుంది. ఇట్లాంటి సినిమా తెలుగు ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచ లెవెల్లో వెళ్ళిపోతుంది. తెలుగు ఇండస్ట్రీ ప్రపంచ లెవెల్లో సూపర్ అన్న. తేజ సజ్జ గారు కూడా సూపర్ చెప్తున్నా. రాబోయే తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోగా ఎదుగుతున్నా మన మంచు మనోజ్. పవన్ కళ్యాణ్ తర్వాత మంచు మనోజ్ విజువల్స్ చాలా చక్కటి, అంటే నీట్ అండ్ క్లీన్ గా ఉంటది. అదే మన వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలో కొంచెం పొడగొట్టారు కానీ అట్లుండదు భయ. నీట్ అండ్ క్లీన్ గా ఇట్లా ఆని మొత్తం డైమండ్ తో ఇట్లా పోసినట్టున్నది.
గ్రాఫిక్స్ విజువల్స్ కానీ బీజిఎం కానీ సినిమా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ సూపర్. హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. ఇప్పుడే వచ్చిన అమ్మాయి, ఆమెను కూడా కలిసిన, మనోజన్ కూడా కలిసిన, ఇద్దరితో ఒక ఫోటో దిగిన. సినిమా మాత్రం తక్కువ బడ్జెట్, పక్కా కలెక్షన్ చేస్తారు. 1000 కోట్లు కలెక్షన్ చేస్తాను నేను చెప్తున్నాను. తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ సినిమా తీయాలంటే ఇగో మా బాస్ పవన్ అన్న నీడ ఎత్తున్నా. అదేవిధంగా వాటి సినిమా చూసా మీరు విఎఫ్ఎక్స్ పోగొట్టినా, విఎఫ్ఎక్స్ పోగొట్టిరు. ఇగో తేజ సత్య ఒక మిరాయి సినిమా 60 కోట్లలో 100% 300 కోట్లు కలెక్షన్ చేయబోతుంది. 100% 300 కోట్ల కలెక్షన్ చేస్తుంది. కలెక్షన్ 100% చేస్తుంది. ఇట్లాంటి సినిమా తెలుగు ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచ లెవెల్లో వెళ్ళిపోతుంది. తెలుగు ఇండస్ట్రీ ప్రపంచ లెవెల్లో